దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. చేరవచ్చిన సంఘం అంతటికి నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం, పాత నిబంధన గ్రంథం నుండి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా నున్నాడు. ఈరోజు మన వాక్యం అంశం వచ్చేసి వర్ధిల్లుట. ఆయన యథార్థవంతుల్ని వర్ధిల్లజేస్తాడు. అంటే ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వారి దైనందిన జీవితంలో యథార్థంగా ఉంటారో, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉంటారో, అటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. అంత మాత్రమే కాదు, సరైనటువంటి మార్గంలో నడుచుకునే వారికి ఆయన ఏమవుతాడంటే కేడెముగా ఉంటాడు. కేడెము అంటే మనకు ప్రాకారం. ఆయన యథార్థవంతులకు ఒక ప్రాకారముగా ఉంటాడు. మన చుట్టూ రక్షణ వలయముగా ఆయన ఉంటాడు. ఈ యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయడానికి గల కారణం వాక్యానుసారంగా జీవించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. కానీ వారిలో కొందరిని ఆ పోలిక చొప్పున మనం తీసుకొని వాటిని వాక్యానుసారంగా ధ్యానిద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి కొన్ని మాటలు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా వర్ధిల్లునట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. ఇక్కడ ఈ మాటలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నటివి అంటే యెహోషువకు చెబుతూ ఉన్నటువంటి మాటలు. సాక్షాత్తు దేవుడే యెహోషువకు చెప్తూ ఉన్నటువంటి మాటలు ఏమని అంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అయితే నీవు ధైర్యంగా ఉండాలి. నీవు ధైర్యంగా ఉండడమే కాదు, నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున. అంటే ఈ జీవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో, ఈ జీవ గ్రంథం అంతటి చొప్పున నీవు ఏం చేయాలంటే నడుచుకోవాలి. నీవు నడుచుకొని నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించున్నట్లు. అంటే నీ ప్రవర్తన, నీవు నడిచేటప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నావు. ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నీవు ఆత్మీయ జీవితంలో నడిపించబడుతూ ఉన్నావు, నడుస్తూ ఉన్నావు. ఈ నడిచే క్రమంలో నీవు ఏం చేయాలంటే నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి.
అందుకే ఒక సందర్భంలో అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఇది ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదు, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే రచ్చబండ కాదు, లేకపోతే అరుగు దగ్గర కూర్చొని కాలక్షేపంగా మాట్లాడుకునేటటువంటి ప్రదేశం కాదు. ఇది ఏంటి అంటే జీవం కలిగినటువంటి దేవుని మందిరం. ఈ జీవం కలిగినటువంటి దేవుని మందిరంలో నీవు ఎలా ఉండాలి అంటే నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. నీవు ఆత్మీయంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. అందుకే అంటాడు ఒక సందర్భంలో, నువ్వు అయితే వెచ్చగానన్నా ఉండు, లేదా చల్లగానన్నా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు. నులివెచ్చగా ఉంటే నేను నోటి నుండి ఉమ్మి వేస్తాను అంటే ఇక నీవు నా లెక్కలోనికి రావు అని దాని అర్థం. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి. నులివెచ్చని జీవితం నాకు నచ్చదు అని దేవుడు అంటాడు. అందుకే ఆయన అంటాడు, కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగిపోకూడదు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ఇశ్రాయేలు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నీవు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధించే క్రమంలో నీవు తప్పిపోకూడదు. ప్రసంగాలు అందరూ చేస్తారు, సేవకులు అనబడినటువంటి వారు. ఆ చేసే ప్రసంగం వాక్యానుసారంగా చెబుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఆ సేవకుడు తప్పిపోకూడదు, తూచా తప్పకుండా పాటించేవాడై ఉండాలి. దేవుని మాటలు దేవుని ప్రజలకు బోధించగలిగినప్పుడు వాక్యాన్ని తప్పిపోయినటువంటి వాడై ఉండాలి. అంత మాత్రమే కాకుండా అక్కడ అంటాడు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. నీవు ఏం చేయాలి అంటే దీవారాత్రం వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఆయన పాట పాడుతూ ఏమంటాడంటే, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు అంటే నీ వాక్యాన్ని, సత్యమైనటువంటి వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉంటాను. అది ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటానంటే సమయం కావచ్చు, అసమయం కావచ్చు. నేను ఏ సమయంలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా వాక్యాన్ని ధ్యానించడం మానుకోను. కారణం ఏంటి అంటే ఇది నీతి మార్గాన్ని బోధిస్తుంది. నేను వర్ధిల్లడానికి, నేను ఆశీర్వదించబడడానికి, నేను దీవించబడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఈ వాక్యం నాకు కారణమవుతుంది. ఇంత గొప్ప వాక్యాన్ని నేను సమయమందైనా అసమయమందైనా ధ్యానిస్తూ ఉంటాను. అంత మాత్రమే కాదు, నేను ప్రకటన చేస్తూ ఉంటాను. చాలామంది ధ్యానిస్తూ ఉంటారు. వేటిని ధ్యానిస్తూ ఉంటారంటే, ఒక గుంపుగా కలిసిండ్రు అనుకోండి, వేటిని ధ్యానిస్తారు? లోకంలో ఉండేటటువంటి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ముందు నేను ఎలా ఉన్నాననేది చూసుకోవాలి. ఆ తరువాత పక్కవారు ఎలా ఉన్నారు అనేది ఆలోచించాలి. వీటిని ధ్యానించడం కాదు, మనం ధ్యానించాల్సింది ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, జీవ గ్రంథాన్ని ధ్యానించాలి. అందుకే ఈ దావీదు భక్తుడు అంటాడు, నేను రాత్రి జామున ఈ వాక్యాన్ని నా మంచం మీద కూర్చొని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది అంటాడు. అంటే నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీకేమవుతుందంటే నూతనమైనటువంటి క్రియ నీలో జరిగించి దేవుడు నిన్ను నవనూతనమైనటువంటి మార్గాల్లో నడిపిస్తాడు. ఏది మంచో ఏది చెడో తెలియజేస్తాడు.
నీవు ఎలా జీవించాలో తెలియజేస్తాడు, ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తాడు. ఉన్నతమైన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. అందుకే యెహోషువ భక్తునితో అంటూ ఉన్నాడు, నీవు భయపడొద్దు, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకు అంటే నీవు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, పాటించాలి. అంత మాత్రమే కాకుండా ఆ మార్గంలో నువ్వు నడుస్తూ వర్ధిల్లాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఎలా వస్తారంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా కష్టాలు తొలగించాలి, దేవుడు నా ఇబ్బందులు తొలగించాలి, నా ప్రతి సమస్య నుండి విడిపించాలి, నాకు ఒక ఉద్యోగాన్ని దయచేయాలి, నా అప్పు సమస్యల నుంచి తొలగించాలి. ఈ రకంగా దేవుని దగ్గరికి వస్తారు. కానీ దేవుని దగ్గరికి రాగలిగిన పద్ధతి ఏంటంటే, నేను వాక్యానుసారంగా జీవించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి అని నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను అప్పుడు వర్ధిల్ల చేయడం ప్రారంభిస్తాడు. నేను 15 సంవత్సరాల నుంచి సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆయా సంఘాలలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఈ బోధించే క్రమంలో 2011 సంవత్సరం నాకు ఆగస్టు 22వ తేదీ వివాహం అయింది. ఎప్పుడైతే వివాహం అయ్యిందో నేను హుబ్లీ ప్రాంతానికి వెళ్ళిపోయాను. హుబ్లీ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఇది పడుకోవడానికి మంచం అంటారు చూడండి, మంచం, ఆ మంచం కూడా లేనటువంటి పరిస్థితి. అయితే దేవుని దగ్గర నేను ఏదైనా ఇస్తాడు చేస్తాడని రాలేదు. ఆయన దగ్గర నమ్మకమైనటువంటి పనివంతునిగా ఉంటే చాలు, నమ్మకమైనటువంటి పరిచారకునిగా ఉంటే చాలు, ఏ సేవకుని దగ్గరైనా కానీ నమ్మకంగా ఉంటే చాలు అని అనుకున్నాను. ఆ తర్వాత వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించేవాడిని, ఉపవాసాలు ఎక్కువగా ఉండేవాడిని. చాలామంది అంటారు ఉపవాసం ఎందుకు, షో చేయడానికే ఉండేది కాదు, శరీరాన్ని నలగొట్టుకోవడానికి. తెలీదు చాలామందికి, ఉపవాసం విలువ తెలియక మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? యేసు ప్రభు 40 రోజులు అరణ్యంలోని కొనిపోబడ్డాడు. ఎందుకు? శరీర ఇచ్చలను జయించడానికి, శరీరం మీద ఉండేటటువంటి మమకారాన్ని చంపుకోవడానికి. ఆత్మ నడిపిస్తూ ఉన్నటువంటి మార్గంలో ఆయన నడుస్తూ అనేక విషయాలు, ఎందుకంటే ఆయన శరీరాకారంతో ఉన్నాడు కాబట్టి శరీరంతో చేయగలిగినటువంటి క్రియలన్నిటినీ విసర్జించడానికి ఉపవాసం ఉంటే ఏ ఆలోచన ఉండదు, దేవుని మీదనే ధ్యాస ఉంటుంది. వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేయడం, దేవుడు ఆ క్రమంలో అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఎన్నో ఉపవాసాలు, ఇలా ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసేటటువంటి వాడిని 15 సంవత్సరాల క్రితం నుంచి. అయితే ఆ క్రమంలో నా దగ్గర ఏమీ లేవు, ఇంట్లో వస్తువులు తప్ప, వండుకోవడానికి ఆ డేక్షాలు అవి తప్ప ఏమి లేవు. కనీసం సువార్త ప్రకటించడానికి ఒక బూర కూడా లేదు. చిన్నగా దేవుడు ఒక్కొక్కరిని ప్రేరేపించి, ఆ ప్రేరేపణ ద్వారా కొంతమంది మంచి మనస్సుతో దేవుని పరిచర్యకు ప్రోత్సహించి నాలాంటి చిన్నపాటి సేవకులను ప్రోత్సహించడం వల్ల వారిచ్చినటువంటి ఈవిలో ఒక 10 పైసలు ఇంటికి ఖర్చు పెడితే 98 పైసలు ఎక్కడికి? దేవుని సేవకే ఖర్చు పెట్టేవాడిని. మీటింగ్లు పెట్టేవాడిని, అనేకులను ఆహ్వానించేవాడిని. ఒక మీటింగ్ పెట్టాలంటే సుమారు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? 10,000 పైనే. ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలంటే 10,000 పైనే. నేను దోచుకోవాలంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇచ్చిన ఈవులను తీసుకొని నా పిల్లలను శుభ్రంగా చదివించవచ్చు, నేను లగ్జరీగా బతకొచ్చు. కానీ ఎప్పుడు అటువంటి పని చేయలేదు.
ఎందుకు చేయలేదు అంటే దేవుని సన్నిధిలో మనం యుక్తముగా నడుచుకోవాలి, యథార్థముగా ప్రవర్తించాలి. అందుకే ఇచ్చిన ఈవిలో ప్రతిదీ ఏ సేవకులను పిలిపించినా వారు ఉండడానికి వసతిని చూసి, ఆ తర్వాత అక్కడ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే 3 నుంచి 6 వేలు ఉత్త సౌండ్ సిస్టానికి అవుతుంది. మరలా లైట్లకు సపరేట్ డబ్బు, ఆ తర్వాత స్టేజ్ వేయడానికి అదొక సపరేట్ డబ్బు. ఇలా ఒకవేళ వీధి కూడికలు ఏర్పాటు చేయాలన్నా వీటన్నిటికీ సపరేట్గా డబ్బు. వచ్చిన కానుకంతా పోగు చేసి ఇలా సువార్తను వ్యాపింపజేయడానికి, సువార్త ద్వారా యేసును పరిచయం చేయడానికి ఎంతో తపన పడేవాడిని. ఆ విధంగా దేవుడు చిన్నగా మెల్లమెల్లగా ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు. ఇప్పటికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు, కానీ సువార్తను మటుకు ఆసక్తితో పరిగెత్తి పని చేస్తూ ఉంటాను. అందుకే ఆయన ఎలాంటి వారిని వర్ధిల్ల చేస్తాడంటే నమ్మకమైన వారిని వర్ధిల్ల చేస్తాడు. మోసే, నీవు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడివి. మోసే ఒకప్పుడు ఐగుప్తులో సుఖ సౌఖ్యాన్ని అనుభవించినటువంటి వాడు. ఆ తర్వాత నిజదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన ఐగుప్తును విడిచి వచ్చి ఆ హోరేబు పర్వతం మీద ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడిన మాటను బట్టి మరలా అదే గొర్రెలను కాచేటటువంటి మోసే ఇశ్రాయేలు ప్రజలను కాయడానికి దేవుడు కోరుకున్నాడు. వారిని ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు కోరుకున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు వర్ధిల్లాలి, నా ప్రజలు వర్ధిల్లాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని. అయినా వారు మాటిమాటికి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. దేవునికి ఇబ్బందికరమైనటువంటి సనుగుతూ ఉన్నారు. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. నీవు యథార్థంగా ఉంటే, నీవు యుక్తమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తే, నీవు ధర్మశాస్త్రాన్ని దీవారాత్రాలు ధ్యానిస్తే దేవుడు నిన్ను వర్ధిల్ల చేయకపోతేనన్నాడు. యథార్థంగా ఉండాలి, కుడి ఎడమలకు నీవు తప్పిపోకూడదు, వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోబు భక్తుడు ఉన్నాడండి. యోబు భక్తుడు ఆయన ఎంతో యథార్థవంతుడు, నీతిమంతుడు. అయితే తనకు కలిగిన ఆస్తి అంతా పోగొట్టుకున్న తర్వాత తను ఎన్నో ఇబ్బందుల పాలయ్యాడు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను తట్టుకొని నిలబడగలిగిన స్థితిలో నీవు ఉండాలి. మానసికమైనటువంటి క్షోభ ఉంటుంది, ఆర్థికపరమైనటువంటి క్షోభ ఉంటుంది, శారీరకపరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి క్షోభ ఉంటుంది. వీటన్నిటిని తట్టుకోగలగాలి. అందుకే ఇప్పుడు బంగారు ఉందండి. ఈ బంగారు అందంగా తయారు కావాలి. బంగారు బిస్కెట్ అందంగా తయారు కావాలి. ఒక చైన్గా కానీ, ఒక ఉంగరంగా కానీ, ఒక బ్రాస్లెట్గా కానీ ఇది అందంగా తయారు కావాలి అన్నప్పుడు ఇది వేటిని సహించాలి? కంసాలి కాల్చేటటువంటి అగ్నిని సహించాలి. ఆ పట్టుకర్రతో పట్టుకునేటటువంటి వాటిని సహించాలి, పట్టుకర్రను సహించాలి. సుత్తెతో కొట్టేటప్పుడు ఆ దెబ్బలను సహించాలి. ఆ తరువాత అది అందముగా మార్చబడుతుంది. ప్రతి క్రైస్తవుని జీవితం ఇదే. శ్రమల గుండా నీవు వచ్చినప్పుడు నీవు ఎలా మార్చబడతావు అంటే సువర్ణంగా మార్చబడతావు. అందుకే నీవు వర్ధిల్లాలి అన్నప్పుడు నీవు ఎలా ఉండాలి అంటే వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి, ఆ మార్గాల్లో నడిచే వ్యక్తిగా ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోనటువంటి వారిగా ఉండాలి. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో భక్తులే వర్ధిల్లుతూ ఉన్నారా, భక్తి లేని వారు వర్ధిల్లరా అంటే చూడండి ఆ మాటలు కూడా.
కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 34, 35. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. అంత మాత్రమే కాదు, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుయుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికినాను కానీ వాడు కనపడకపోయెను. ఇక్కడ భక్తిహీనుడు కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. ఈ భక్తిహీనుడు కూడా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు పై వాక్యాల్లో, యెహోవా కొరకు, యేసయ్య కొరకు నీవు కనిపెట్టుకొని ఉండు, ఆయన మార్గాన్ని అనుసరించు. ఏదైతే ధర్మశాస్త్రం చెప్తూ ఉందో ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని నీవు అనుసరించు. ఈ మార్గాన్ని నీవు అనుసరిస్తూ ఉన్నప్పుడు యేసయ్య కొరకు కూడా నువ్వు కనిపెట్టుకొని ఉండు. ఈ కనిపెట్టుకునే క్రమంలో కొంతమంది నీకు తారసపడతారు. భక్తి లేని వాళ్ళు, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన భక్తిలో కొనసాగింపబడినటువంటి వాళ్ళు నీకు తారసపడతారు, ఎదురుపడతారు. అటువంటి వాళ్ళు కూడా బాగా వర్ధిల్లినట్టు కనపడతారు, ఆశీర్వదించబడినట్టు కనపడతారు. అయితే ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు వారు నీకు కనబడరు, ఆ మార్గాన కనపడరు ఇంకా వాళ్ళు. ఎందుకు అంటే భక్తిహీనుల సొమ్ము ఎవరి పాలవుతుంది? నీతిమంతుల పాలవుతుంది. అందుకే ఈ భక్తిహీనులు అనేవాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. వాళ్ళని చూసి నువ్వు మత్సరపడకూడదు, కుళ్ళుకోకూడదు, నీవు వ్యసనపడకూడదు. ఈ మార్గం గుండా నడిపించబడేటప్పుడు నీవు మాత్రం యేసయ్య కొరకు కనిపెట్టుకొని ఉండాలి. యేసయ్య కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఒక భక్తుడు పాడతాడు పాట, ఎప్పుడయ్యా నీ రాకడా, ఎప్పుడయ్యా నీ రాకడా. ఎప్పుడొస్తుందో నీ రాకడా? ఎందుకు? ఆ రాకడలో నీవు వస్తే నిన్ను నేను ఎదుర్కొంటాను. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా, శాలేము రాజుగా నీవు వచ్చినప్పుడు, నేను నిన్ను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ ఆనందంలో నేను పరవశమైపోతాను. కారణం ఏంటి అంటే ఈ భూమి మీద నేను నివసించినంత కాలం నీ మార్గాలను అనుసరించాను, నీ కొరకు మాత్రమే కనిపెట్టుకున్నాను. నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు అని నీవు చెప్పినటువంటి మాటను కారాఖండితంగా నేను అనుసరించిన వాడను. కాబట్టి నీవు ఎదురు పడితే నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నాలో నన్ను నేను మైమర్చిపోతాను. నన్ను నేను మైమర్చిపోయి నిన్ను స్తుతిస్తూ ఉంటానయ్యా. కారణం ఏంటి అంటే పరలోకంలో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడచ్చు ఉంటారు. ఆయన కొనియాడబడుతూ ఉంటాడు. ఆ కొనియాడబడే క్రమంలో ఈయన కూడా నేను నిన్ను ఆరాధిస్తూ ఉంటానయ్యా అంటాడు. అందుకే దైవజనులు యేసన్న గారు ఒక పాట పాడతారు. ఏమని తెలుసా? రాజా జగబెరిగిన నా యేసు రాజా, నిన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు నన్ను నేను మైమర్చిపోతానని ఆయన అద్భుతమైనటువంటి పాటలు పాడాడు. భక్తులందరూ ఎంతోమంది ఉన్నారండి, దైవజనులు. ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి తలాంతు, ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి దర్శనం, ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి పిలుపు, వాటిని బట్టి వారు సేవ చేస్తూ వెళ్ళారు. అందుకే
మనము ఆయన మార్గాల్లో నడిచి యేసయ్య కొరకు కనిపెట్టుకునే వ్యక్తులుగా ఉండాలి. కొత్తగా పెళ్ళి ఉంటుందండి, కొత్తగా పెళ్ళైనప్పుడు భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తాడో ఆయన, ఇంకా రాలేదని. అదేవిధంగా నీవు సంఘ సావాసంలో అంటుకట్టబడిన తర్వాత యేసయ్య కోసం ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. యేసయ్య కోసం నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో ఆయన ఇటు భూ సంబంధంగా అటు ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధంగా నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. మనం అదే రెండవ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 20వ వాక్యం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, యెహోవా ఆజ్ఞలను మీరు మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించేది కనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని అతడు సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి దేవుని ఆత్మ వచ్చింది. అతడు ఇలాగే జనులందరూ సమాజంగా కూడుకున్నప్పుడు అతడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? యెహోవా ఆజ్ఞలను మీరు మీరి ఉన్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించేది కనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చి ఉన్నాడని అనెను. అక్కడ పైవాక్యాల్లో మనం గమనించినట్లయితే పైవాక్యాల్లో 18 నుంచి చూస్తే, జనులు తమ పితరులైన దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికి యెరూషలేం కాపురస్తుల మీదికి కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవి యొగ్గకపోయిరి. ఇక్కడ ఒక జనం ఉంది. ఆ యూదా జనం ఎలాంటిదంటే దేవుడు ప్రవక్తలను పంపించాడు. అయ్యా, మీరు ఇంతవరకు నిజదేవుణ్ణి విడిచిపెట్టారు, అన్య సంబంధమైనటువంటి ఆచారాల వైపు వెళ్ళారు, మీరు దుష్ట సాంగత్యానికి వెళ్ళారు, మీరు వారి ప్రతిఫలం రుక్కుతూ ఉన్నారు, వారికి ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే ఇది మీకు పాపం. దేవుణ్ణి మీరు విసర్జించారు కనుక ఆయన కూడా మిమ్మల్ని విసర్జించాడు. మీరు ఇంకా వర్ధిల్లరు అని కారాఖండితంగా చెప్పాడు. ఇప్పుడు ఈ వర్ధిల్లే క్రమంలో ఈ జనాంగం ఎవరైతే ఉన్నారో యూదా జనాంగం, వారు దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. మనం కూడా చూడండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలని అవలీలగా పోగొట్టుకుంటాం. ఎలా పోగొట్టుకుంటామంటే కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉంటాయి. నీవు క్రీస్తు నమ్మిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత, సంఘ సహవాసాల్లో అంటుకట్టబడిన తర్వాత, నీవు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న తర్వాత ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, లేకపోతే ఈ చావు కార్యక్రమాలు చేసేటప్పుడు మన పూర్వీకులు పాటించారు, మనం పాటించాలి అని అనకూడదు. మన పెద్దలు పాటించారు, మనం పాటించాలి అని అనకూడదు. ఎందుకు అంటే ఇది నీవు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీవు ఆత్మీయంగానే ఉండాలి. నాకు కూడా వివాహం జరిగింది 2011 ఆగస్టు 22. వివాహం జరిగినప్పుడు
నాకు రక్త సంబంధికులు ఉన్నారు పగిడాల్లో, పందిటి వాళ్ళు. నా సొంత చిన్నాయన పెద్దనాయన, మాది పందిటి ఇంటి పేరు. వాళ్ళు నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, తల్లిదండ్రి చనిపోయినప్పుడు, ఆ తర్వాత కొంత ప్రేమించారు, కొంత ప్రేమించక ఎడంగానే ఉన్నాం. ఎప్పుడైతే నా పెళ్ళి దేవుడు తన కృపను బట్టి జరిగిస్తూ ఉన్నాడో, ఆ క్రమంలో అందరినీ పోగు చేయాలని, ఎంత చెడ్డ మనవారే కాబట్టి కనీసం ఆ రోజు వాక్యాన్నన్నా విని బ్రతుకులు మార్చుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతో పిలవడం జరిగింది. ఎప్పుడైతే పిలిచానో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంటూ ఉన్నారు, ఏమిరా కనీసం తప్పెట్లు లేవు, బ్యాండుమాలం లేదు, మెరవని లేదు, ఆ తర్వాత అక్షింతలు లేదు, పసుపు లేదు, మామిడాకులు లేదు అంటారు. నేనన్నాను, నాకు క్రీస్తు రక్తం అనేటటువంటి ఆయన రక్తం చేత కడగబడినటువంటి నేను, ఆయన రక్తమే నాకు తోడుంటే ఇవన్నీ ఎందుకు అన్నాను. ఆ తర్వాత వాళ్ళు కనీసం అక్షింతలు ఇచ్చాంరా అంటే వద్దొద్దొద్దొద్దు. ఎందుకు? నేను ఒక్కసారి వేరైన తర్వాత, ఆయన మార్గాల్లో నడుస్తున్న తర్వాత ఆయన చెప్పింది మాత్రమే చేయాలి, ఆయన కోరుకుంది మాత్రమే చేయాలి. దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసి, ఇప్పుడు యూదావారు చేసి దేవుడు విసర్జించాడు వారిని. అలా విసర్జించబడకుండా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయాలని చెప్పేసి నేను ఆ రోజు అక్షింతలు లేవు, ఏమి లేవు, డైరెక్టు ఆ పెళ్లి పనులకు కూడా మేమే అన్నీ, మనకెవరు లేరు. మా సహోదరులు కొందరు ఉన్నారు, చర్చి సహోదరులు, వారు, ఆ తర్వాత మేము మా పనులు మేమే చేసుకున్నాం. ఆ తర్వాత వివాహానికి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఈ అక్షింతలు గిక్షింతలు ఇవి కూడా లేవు. ఉత్త ఈ ధర్మశాస్త్ర సంబంధంగా వివాహం జరిగి వాక్యాన్ని బోధించడం జరిగింది. ఎందుకు? దేవుడు మనల్ని విసర్జించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. నీవు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీ ఆలోచన ధోరణి కూడా మారాలి. నీ ఆలోచన ఆత్మీయంగా ఎదగాలి. ఎందుకంటే నీవు లోకానికి వేరై జీవిస్తూ ఉన్నావు. లోకానికి వేరైనప్పుడు మరలా లోక సంబంధమైనటువంటి ఆచారాలు నీకెందుకు? లోక సంబంధమైనటువంటి పోకడ నీకెందుకు? లోకంలో ఉన్నటువంటి పద్ధతి నీకెందుకు? నీవు ఆత్మ సంబంధిగా వర్తిల్లాలి. చనిపోయేటప్పుడు కూడా, ఈ చనిపోయే క్రమంలో కూడా నా కళ్ళ ముందే మా అమ్మ చనిపోయింది. నా కళ్ళ ముందే మా అమ్మ చనిపోయింది. వాళ్ళ ధోరణిలో వాళ్ళు చేశారు వచ్చిన వాళ్ళంతా. తర్వాత మా నాన్న కూడా చనిపోయాడు. చాలామంది నవంబర్ 2 వెళ్తూ ఉంటారు సమాధులలోకి, పోయి ఒక దండేసి ఊదికడ్డలు ముట్టించి కొవ్వొత్తులు ముట్టించి, ఆ తర్వాత ఇవన్నీ చేసినాక మళ్ళా వాళ్ళకి ఇష్టమని పొంగలో, పూరో, మటనో, చికెనో, మళ్ళా ఒక బాటిలు ఇవన్నీ పెట్టి వచ్చుంటారు. ఇవి నీవు లోక సంబంధమైన వ్యక్తి వలె చేయకూడదు. మరలా వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఇక వీళ్ళు చనిపోయిన తర్వాత నేను మరలా అక్కడికి వెళ్ళి చేసింది ఏమీ లేదు. ఎందుకు? నేను జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, జీవమైన మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేయకూడదు. దేవుణ్ణి అవమానపరిచేటటువంటి కార్యాలు చేయకూడదు. ఇప్పుడు చాలామంది యవనస్తులు కూడా ఎలా తయారయ్యారంటే, తల్లిదండ్రులు కష్టం చేసి రూపాయికి రూపాయి పోగేసి చక్కగా చదివించి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించేలా చేస్తే వాడు తల్లిదండ్రులకు ఉపయోగపడడు, అటు సమాజానికి ఉపయోగపడడు, ఇటు దేవుని దగ్గరికి అస్సలు రాలేడాడు. ఎలా తయారయ్యారంటే తల్లిదండ్రులే రోడ్డు కీర్చేవారిగా తయారయ్యారు.
తల్లిదండ్రుల అవమానానికి కారణమవుతూ ఉన్నారు. ఒకవేళ అదే తల్లి తండ్రి ఈడు నాకొద్దు అని పుట్టగానే వాడిని వదిలేసింటే వాని పరిస్థితి ఏంది? కుక్కలు చింపిన విస్తరయ్యేది. తల్లిదండ్రులు కుమారుడు ఎన్ని పొరపాట్లు చేసినా వారిని సర్ది చెప్పుకుంటూ వస్తాడు, వారిని చక్క మార్గంలో నడిపిస్తారు తల్లిదండ్రులు. అదేవిధంగా నీవు కూడా నీ తల్లిదండ్రులను సన్మానించే వ్యక్తిగా ఉండాలి. ఎఫ్ఎస్సిలో ఉంటుంది ఆ మాట. నీ తల్లిదండ్రిని సన్మానించే వ్యక్తిగా ఉండాలి. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చిన్నతనంలో వాళ్ళు నీకు అనేకమైన చాకరీ చేస్తారు. వృద్ధాప్యం వచ్చేసరికి కనీసం నీళ్ళు నాయనా అంటే పాపా ఆడున్నాయి తీసుకోలే, ఏరా వాళ్ళు అంతకంటే ఈయనమైనరా నీకు పాపా, అది కాదు కదా. చిన్నప్పుడు నీవు అల్లరి చేస్తూ ఉన్నా, నీవు దుస్థితిలో అంటే మలినంతో ఉన్నప్పుడు నిన్ను ఎంత శుభ్రపరిచి ఎంత చక్కగా చేసి ఆహారాన్ని ముద్ద తినిపించి వాళ్ళ కడుపు కట్టుకొని ఉన్నప్పుడు, వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీవు వాళ్ళని పట్టించుకోకపోతే నువ్వు ఏం భక్తునివి? ఇక్కడ అదే అంటూ ఉన్నాడు ఆయన. ఏమంటూ ఉన్నాడంటే, వాళ్ళు అన్య సంబంధమైనటువంటి ఆచారాల వైపు వెళ్ళారు, విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు, నాకు విరుద్ధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఆత్మీయంగా గమనించినట్లయితే నీవు నీ తల్లిదండ్రులకు వాళ్ళు నిన్ను ఎంతగానో ప్రేమించి నిన్ను పోషించినప్పుడు నీవు వారికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తే, వారే నిన్ను వద్దనుకుంటే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి మనము దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేయకూడదు. దేవుణ్ణి మెప్పించే కార్యాలు చేయాలి, దేవుణ్ణి ఘనపరిచే కార్యాలు చేయాలి, ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మనం భక్తుల్లో చూస్తే వీళ్ళు ఇలా ఉన్నారు వ్యతిరేకంగా. మరి దావీదు అనే భక్తుడు ఉన్నాడు. దావీదు 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని ఉంటుంది. ఈ దావీదు అంతకంతకు ఎందుకు వర్ధిల్లాడు? దావీదు అంతకంతకు ఎందుకు వర్ధిల్లాడు? గొర్రెలను కాసుకునే వ్యక్తి దావీదు. అన్నలందరూ యుద్ధంలో ఉంటే దావీదు ఒక్కడు అరణ్యానికి వెళ్ళి గొర్రెలను కాస్తూ, ఆ గొర్రెలను కాచే క్రమంలో ఆయన ఒక సితారా తీసుకొని, యేసయ్య నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే అని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆడ వేణోళ్ళ కొనియాడిన నా ఆశలు తీరవయ్యా అని ఈ దావీదు ఆరాధన చేస్తూ ఉంటే, ఇప్పుడు ఒక దైవజనుడు వచ్చాడు అభిషేకించడానికి. దేవుడు కోరుకున్న వ్యక్తిని అభిషేకించడానికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ కాదంటాడు, అన్నదమ్ములను. అక్కడున్నాడు నా హృదయానుసారుడు, నేను అతన్ని కోరుకున్నాను అంటాడు. దేవుణ్ణి నువ్వు ఆరాధించగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి, దేవుణ్ణి నీవు స్తుతించగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడో, స్తుతిస్తూ ఉన్నాడో, గణపరుస్తూ ఉన్నాడో, దేవుడు గొర్రెలను కాచుకునే వ్యక్తిని గొప్ప రాజుగా చేశాడు. గొర్రెలను కాచుకునే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను కాచే వ్యక్తిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. నీవు అలా ఉండాలి. దేవుడు దావీదును వర్ధిల్ల చేసినట్లు నీవు వర్ధిల్లాలి అంటే ఆరాధించాలి దేవుణ్ణి. ఆరాధించడం అంటే ఒక సందర్భంలో ఉంటుంది, గాన ప్రతిగానాలతో అని. ఆరాధన పాడండి ఆ పాట.
ఆరాధనా. మీరు పాడండి, మీరు పాడుతూనే ఉండండి ఆ పాట. ఆరాధనా 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 అని మీరు పాడేది గానం, ఇక్కడ వచ్చేది ప్రతిగానం. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు అర్థం కావాలని పాడిచ్చాను పాట. మీరు పాడేది గానం పాట, నేను పాడేది ప్రతిగానం. మీరు పాడేది లూప్లో, ఒక స్వరంలో వెళ్తుంది, నేను పాడేది హై లూప్లో వెళ్తుంది. పరలోకంలో ఎలా ఉంటుందంటే గాన ప్రతిగానాల చేత దేవుణ్ణి ఆరాధిస్తారు. గాన ప్రతిగానాల చేత దేవుణ్ణి ఆరాధిస్తారు. అందుకే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఇది ఆరాధన చేసే పద్ధతి, ఆరాధన చేసే పద్ధతి ఇది. అందుకే నీవు ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, యథార్థ హృదయంతో ఆరాధించాలి, నిండు మనస్సుతో ఆరాధించాలి, పూర్ణ బలముతో ఆరాధించాలి. ఎప్పుడైతే నీవు ఇలా ఆరాధించడం మొదలు పెడతావో దావీదును వర్ధిల్ల చేసినటువంటి దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు వర్ధిల్లాలి అన్నప్పుడు ఒకటి, వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. 2, వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండాలి. 3, కుడి ఎడమలకు తొలగని వ్యక్తులుగా ఉండాలి. 4, భక్తిహీనులు వర్ధిల్లినా ఆరి వలె నీవు, వాళ్ళు కనపడకపోతారు కాబట్టి నీవు దేవుని సన్నిధిలో కనపడే వ్యక్తివి కాబట్టి ఆయన మార్గాల్లో నడిచే వ్యక్తిగా ఉండాలి. చివరిగా నీవు ఆయన్ను ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో మొదట వారు కష్టపడిన తర్వాత వారు మహావృద్ధికి వస్తారు. మొదట కొంచెమే, తర్వాత తుదకు మహావృద్ధి పొందేదవు అన్నట్టు నీవు మొదట కష్టపడిన తుదకు మహావృద్ధికి వస్తావు. దేవుడు ఆ విధంగా నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా యేసయ్య, నీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. ప్రభువా, ఇంతవరకు మీరు నీ పక్షమున నన్ను నిలవబెట్టుకొని నా తండ్రి నీ సంఘముతో మీరు మాట్లాడినటువంటి చక్కటి లేఖన సత్యాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మీరు సెలవిచ్చినట్లుగా నీ వాక్యాన్ని ధ్యానించే బిడలమై ఉండాలని, నీ మార్గాల్లో నడిచే వ్యక్తులుగా ఉండాలని, కుడి ఎడమలకు మేము వెళ్ళనటువంటి వారిగా ఉండి నీ మార్గాల్లో నడిచే బిడ్డలుగా ఉండాలని, అలాగే నా తండ్రి నీవు దావీదును వర్ధిల్ల చేయడానికి కారణం అతడు నిన్ను ఆరాధించినటువంటి బిడ్డగా ఉన్నాడని మాకు తెలియజేసినటువంటి లేఖన సత్యాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఇంతవరకు మేము ఈ వాక్యాన్ని పాటించలేక ఉన్నామో పాటించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇక మీదటి నుంచి వాక్యాన్ని పాటించి వాక్యానుసారంగా జీవిస్తూ నీ మార్గాల్లో నడిచే వ్యక్తులుగా ఉండి నాయనా నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండుటకు నీవే సహాయాన్ని దయచేయమని, ఇక్కడ చేరి ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించి దీవించమని, నిత్యము నీ కృప వారికి తోడుగా ఉండి వారి ప్రతి అక్కర అవసరత యేసు మహిమలో తీర్చమని నా తండ్రి నీకు ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సముఖము, సహవాసము ఇది మొదలుకొని మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి ఆయన రాకడ రాజ్యానికి మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. ఒకరికొకరు వందనాలు చెల్లించి సెలవు తీసుకోండి.
ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా యేసయ్య, నీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి. అయ్యా, చంటిపీట కీర్తనను జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక సంవత్సరాన్ని దయా కిరీటంగా అనుగ్రహించారు నా తండ్రి. తను ఎదుగుతూ ఉండగా నీ దయందు, మనుషుల దయందు ఎదిగి వర్ధిల్టకు సహాయాన్ని అనుగ్రహించండి. నీ దయా సంకల్పం చొప్పున చక్కటి తెలివిని, జ్ఞానాన్ని, విద్యాబుద్ధుల్ని నీ నామంలో దయచేయండి నా తండ్రి. నిత్యము నీ కృప ఆ బిడ్డకు తోడుగా ఉండజేసి ఈ సంవత్సరపు ఆశీర్వాదాలన్నింటినీ నీవే ఆ బిడ్డకు అనుగ్రహించి తల్లిదండ్రులకు మంచి పేరు తీయగలిగినటువంటి కుమార్తెగా ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.